ఓ ఫ్రెండ్స్ పైన్స్ అమృతము దొరికేటటువంటి స్థలము, కానీ ఉపయోగం లేదు. అన్నీ కట్టేసి లోపల బంద్ చేసి పెట్టారు. ఏం దేశమే. ప్రశాంతంగా మందు తాగడానికి ఈ దేశంలో స్వతంత్రం లేదు. నేను రేపు ఎలక్షన్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా అయ్యి 24 గంటలు వైన్ షాపులు ఉండేటట్లు చేస్తా. పనిరా అడగపోవాలన్నా. అన్నా మందు ఇప్పి అన్నా నాకు ఎక్కడన్నా. ఈ టైంలో మందు ఎక్కడ దొరికిద్దా అన్నా అలా అనగాకన్నా, నాకు తలనొప్పి వచ్చిద్దన్నా, హ్యాంగ్ ఓవర్ పెగ్గన్నా. ఉన్నాయన్నా. 50 రూపాయలు. 50కి ఏం రాదన్నా. 100 రూపాయలన్నా. అన్నా పోన్నా. ఏడకి పోయేది అన్నా కొట్టు బంద్ చేసింది అన్న. అది అట్నే ఉండిద్దిలే అన్నా దేవుడిలాగా వచ్చేవన్నా. నాకు అర్థమైంది లేదు, వచ్చిన మందు కోసమేగా. కాదే అయ్యో వాడికి అన్నా ఏముందన్నా? అన్నీ ఉన్నాయి అన్నా. కావాలి నీకు? విస్కీ ఒక క్వార్టరీ అన్నా. అర్ధరాత్రి 2 అవుతుంటే ఈ జామున వచ్చి క్వార్టర్లు అంటావు. పులులు తప్ప క్వార్టర్లు అమ్మరాడు. అవునా అన్నా? నేను ఒక్కడనే స్టామినా చాలదన్నా, ఫుల్ తాగలేనన్నా. నీకు ఫ్రెండ్షిప్ చేయడం వచ్చేటి అన్నా. సరేదా, ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే అన్నా. ఎంత ఉన్నాయి అన్నా? 500 అన్నా. 200 ఎక్స్ట్రా, 500కి రాదు. సరే అన్నా. అన్నా దరివేస్తున్నావేందన్నా? ఇదో రకమైన సిగ్నల్ లే. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి ప్రయత్నం చేస్తే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఒకసారి చేయలేము, కాబట్టి అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేయాలని చెప్పి ఆలోచనతోటి ఇక్కడ ఎక్సైజ్ అంటే ఈ డిపార్ట్మెంట్ తోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎక్కడైనా సరే ముందుగా బెల్ట్ షాపులను నిర్వహించినటువంటి యజమానుల మీద మరి కఠినంగా అక్రమ కేసులు బనాయించి, క్రిమినల్ కేసులు బనాయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఇంకొక అతను బెల్ట్ షాపులు పెట్టడానికి ముందుకు రాడు. కాబట్టి ముందుగా బెల్ట్ షాపులను నివారించండి అని చెప్పి ఈ ఎక్సైజ్ అధికారులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇక్కడ ప్రభుత్వము అనుమతితోటి నడుస్తున్నటువంటి షాపులకు అంటే బ్రాందీ షాపులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా టైమింగు. ఈ ఉదయం 10 లోపు అమ్మినా, ఆ తర్వాత సాయంత్రం 10 దాటిన తర్వాత అమ్మినా కూడా వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మరి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో దీనికి సంబంధించి డీసీ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్, ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్, ఆ తర్వాత ఈఎస్ అంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 పై అధికారులు ఉంటే 5 6 ఎక్సైజ్ సిఐలు ఉంటారు. ఈ ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. అయితే మరి ముఖ్యంగా సింగరాయకొండ సిఐ, ఎక్సైజ్ సిఐ శివకుమారి, ఒక లేడీ ఈ సింగరాయకొండలో ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా అంటే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తూ ఈ బెల్ట్ షాపుల యజమానుల దగ్గర ఫర్ మంత్ ఇంతని చెప్పి అవినీతిగా అక్రమంగా ఈమె వసూలు చేసుకుంటూ ఆ తర్వాత ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి షాపులను మరి 10 గంటల నుంచి 10 గంటల దాకా ఉండాల్సి ఉంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 12 గంటల దాకా నిర్వహించమని, ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు, మొత్తం కర్త కర్మ క్రియ నేనేనని చెప్పి అనుమతి ఉన్నటువంటి షాపులను ఆ విధంగా
చేపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఆ తర్వాత బార్లను కూడా ఇష్టానుసారంగా వ్యవహరింపజేస్తూ ఇక్కడ కరప్షన్కి అలవాటు పడింది ఏమి అవినీతి అక్రమ సొమ్ము విపరీతంగా నెలలో 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసుకొని కింద స్థాయి సిబ్బందికి రూపాయి కూడా ఇవ్వకుండా పై స్థాయి అధికారులకు డీసీకి కానీ ఏసీకి కానీ ఏం రానియకుండా ఈఎస్ పరిధిలో కొంత అమౌంట్ పే చేసుకొని ఇక్కడ ఈమె చలామణి చేస్తుంది. దీని మీదట ఈ సింగరాయకొండ ఎక్స్చేంజ్ సిఐ మీద అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు స్పందన కార్యక్రమాలు వస్తుంటే ఒక అతను ఈ మీద జరుగుతున్నటువంటి బెల్ట్ షాపులు ఈమె చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద పూర్తిగా పూర్వపరాల ఆధారాలతోటి స్పందనలో ఇస్తే ఈ స్పందన అర్జీ కన్సల్ట్ అధికారి అయినటువంటి ఈఎస్ దగ్గరికి వెళ్తే ఈ ఈఎస్ ఆమెకి తెలియపేస్తే ఆమె మరి కొంతమంది రాజకీయ నాయకులు రౌడీలు పోలీసులు మరి ఎవరితోటో ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తికి ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఆధారాలతోటి ఎవరెవరితో ఫోన్లు చేపించింది ఈమె చేసిన ఫోను మొత్తం నా దగ్గర పర్టికులర్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ పరిశీలించి ఈ సింగరాయకొండ పరిధిలో బేభత్సంగా విపరీతంగా ఎవరిని లెక్క చేయకుండా మరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బెల్ట్ షాపులు కానీ లేకపోతే ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి వాటికి కానీ ఆ తర్వాత బార్ల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి ఈ శివకుమారి మీద ఆరాధీసి పరిశీలిస్తే ఆధారాలతోటి నా దగ్గర చాలా ఉన్నాయి. సుమారుగా 10-12 సార్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు నిర్వహించేటటువంటి స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు ఇస్తే ఈ ఫిర్యాదులు మొత్తం ఈఎస్కి వెళ్తున్నాయి, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి. ఈ సూపరింటెండెంట్ వాటన్నిటిని పక్కన పెడుతున్నాడు. ఒకరోజు నేను వెళ్ళి కలిస్తే మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకుండా ఆమెని మమ్మల్ని పిలిచి పరిశీలించకుండా ఎందుకు పక్కన పెడుతున్నారంటే రేపు మాపు అన్నాడు. నిన్నగాక మొన్న ట్రాన్స్ఫర్ బదిలీ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది ఈయన. అయితే మరి ముఖ్యంగా నేను ఒకటే చెబుతున్నాను, ఏదైతే 2014లో మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నేషనల్ హైవేకు దాదాపుగా 150 మీటర్ల దూరంలో బ్రాందీ షాపులు నిర్వహించాలి అని ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో కూడా నా దగ్గర ఉంది. కానీ మీరు ఒకసారి ప్రజలందరూ గమనించండి, ఈ ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా ప్రతి ఒక్క నేషనల్ హైవేకు అడ్డు పెట్టుకొని అనేకమైనటువంటి మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా లోకాయుక్త కోర్టులోకి వెళ్ళటానికి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా బేఖాతారు చేస్తూ ఈ ప్రభుత్వ అధికారులు, ఈ ప్రకాశం జిల్లా ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీని మీద కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా సింగరాయకొండ సిఐ పరిధిలో ఇది కూడా హైవేని ఆనుకొని చాలా మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ ప్రకాశం జిల్లాకు కొత్తగా ఏఆర్ దామోదరం అని గౌరవనీయులు ఐపీఎస్ ప్రకాశం జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. ఈయన కొంచెం పవర్ఫుల్గా మరి ప్రతిష్టాత్మకంగా మరి స్ట్రిక్ట్ అయినటువంటి అధికారి. ఈయన వచ్చిన తర్వాత 10 గంటల తర్వాత షాపులు మూసేపించడం, ఆ తర్వాత గలాటాలు లేకుండా చేయడం చాలా చేస్తున్నాడు. అయినా కూడా పవర్ఫుల్ అధికారి ఎస్పీ గారు వచ్చినా కూడా ఈ ఎస్పీ గారి ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేస్తూ ఈమె ఈ సింగరాయకొండ సిఐ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఒక స్క్రిప్ట్ను ఈరోజు మేము తీయటం జరిగింది. ఈ స్క్రిప్ట్ను చూడండి అందరూ చూసి. కాబట్టి ఇప్పుడు జిల్లాధికారులు పట్టించుకోకపోతే నేరుగా మరి ముఖ్యమంత్రి స్పందనలో ఆ తర్వాత ఎక్స్చేంజ్ మంత్రి గారికి, కమిషనర్ గారికి, జాయింట్ కమిషనర్ గారికి అందరికీ పూర్వపరాలతోటి పక్కా ఆధారాలతోటి ఈ సింగరాయకొండ ఎక్స్చేంజ్ సిఐ గారి మీద ఫిర్యాదులు ఇచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను నిగ్గుదేల్చమని, లేదా మీరు ఒక కమిటీని వేయండి, ఈ కమిటీని నాకు అప్పచెప్పండి, ఎక్కడెక్కడ ఈమె బెల్ట్ షాపులు నిర్వహిస్తుంది, ఈ షాపులు ఏ టైం దాకా నడుస్తున్నాయి, బార్లు ఏ టైం దాకా నడుస్తున్నాయి, ఆ తర్వాత నేషనల్ హైవే మీద ఎక్కడెక్కడ షాపులు మద్యం దుకాణాలు ఉన్నాయి, మొత్తం ఆధారాలతోటి క్లుప్తంగా ఇస్తా. ఇది పై అధికారులు పట్టించుకోకపోతే పబ్లిక్ మరి అన్ని మీడియాలు ఏకం చేసి మీడియా సమావేశంలో మరి ప్రజలందరికీ తెలియజేస్తా. ఈమె చేస్తున్నటువంటి కర్త కర్మ క్రియ అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటికీ ఈమె బాధ్యత వహించాలా. ఈమె బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నది నిజం. ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి షాపులకు టైమింగ్ను లోబడి ఇష్టానుసారంగా పెట్టుకోమని చెప్పడం నిజం. నేషనల్ హైవే మీద బ్రాందీ షాపులు నిర్వహిస్తున్నది నిజం. ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తా. ఈమె నెల నెల వసూలుకే
అలవాటు పడి అవినీతి సొమ్ముకు అలవాటు పడి దాచుకునే విధంగా దోచుకోవడానికి లేకుండా నెలకు 20 లక్షల దాకా ఈమె అక్రమ సంపాదనకు అలవాటు పడి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యింది ఎవరన్నా ఫిర్యాదు ఇస్తే భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తానని దీని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.